మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇప్పుడున్న వాళ్ళు అనుకున్నట్లుగానే అంత కష్టమైన సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయా? దిస్ ఇస్ దర్ వెరీ ఫస్ట్ టైం మాట ఆ క్రాఫ్ట్ లో ఫస్ట్ టైం. సో అదొక టెస్ట్ లాగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత లాక్ అయిపోయారు, ఇంకేదో తప్పిపోయారు స్పేస్ లో అని, లాక్ అయిపోయారు, డేంజర్ జోన్ లో ఉన్నారు. అండ్ దేర్ సునీత విలియమ్స్ హెల్త్ పాడైపోయింది అండ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక ఎక్స్పెరిమెంట్ మేము జీరో గ్రావిటీలో ట్రై చేయాలనుకుంటే వీ హ్యావ్ టు బై అ టికెట్ ఆఫ్ 20 lakhs. నియర్లీ 20 lakhs ఆ ప్రైజ్ మాట ఫ్లైట్ది. ఇంక్లూడింగ్ మన స్వెట్ నుండి వచ్చే మాలిక్యూల్స్ నుండి కూడా వాటర్ని తీసి యూరిన్లోంచి కూడా ఫిల్టరైజేషన్ చేసి వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తారు అన్నమాట. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారి తనని కలిసారు, ఇప్పుడు తన గురించే మాట్లాడుతున్నారు? Of course she's already an inspiration to me, including Kalpana Chawla, Sunitha Williams. They have the roots of India and I'm an Indian who's aiming to stars. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా కూడా సునీత విలియమ్స్ ఇదే మాట వినిపిస్తోంది. మరి 59 ఏళ్ల సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళి జస్ట్ 9 days అనుకొని 9 months ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంతేకాకుండా కొన్ని గంటల్లోనే భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఆమె రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఈ 9 నెలలు స్పేస్లో ఏం జరుగుండొచ్చు అనే ఆలోచన అందరిలోనూ మెదులుతోంది. ఈ విషయాలన్నీ ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. కొన్ని రోజుల నుంచి మనం వింటున్నాం కదా సునీత విలియమ్స్ గారు. అసలు 9 months అంటే 59 years ఓల్డ్ లేడీ స్పేస్లోకి వెళ్ళి 9 months ఉండడం అంటే చాలా కష్టమైన సిచ్యువేషన్ అదంతా. అసలు ఎలా ఉండొచ్చు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నట్లుగానే అంత కష్టమైన సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయా? షీ వెంట్ అంటే సునీత విలియమ్స్ ఒక 9 days మిషన్లో బోయింగ్ స్టార్లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళడం జరిగింది. బికాస్ దే వాంట్ టు టెస్ట్ ఇట్. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఎలానో వాళ్ళ క్రూ డ్రాగన్స్ కానీ ఫాల్కన్స్ ఎలా అయితే వెళ్తున్నాయో ఇలా బోయింగ్ కూడా దే స్టార్టెడ్ దేర్ ఓన్ స్పేస్ క్రాఫ్ట్. అది టెస్ట్ చేయడానికి సునీత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ని అపాయింట్ చేసి మిషన్ లీడ్స్గా పంపించడం జరిగింది. సో దిస్ ఈస్ దర్ వెరీ ఫస్ట్ టైం మాట ఆ క్రాఫ్ట్లో ఫస్ట్ టైం. సో అదొక టెస్ట్ లాగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దే అండర్స్టాండ్ దే హ్యావ్ అ టెక్నికల్ ఇష్యూ. ఏంటంటే హీలియం లీకేజ్ అవ్వడం అండ్ ప్రొపల్షన్స్లోను థ్రస్టర్స్లోను సమ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో వెన్ వీ లుక్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ స్పేస్ కానీ నాసా కానీ సునీత విలియమ్స్ లాగానే భారతదేశం రూట్స్తో ఉన్న కల్పన చావ్లా అందరికీ తెలిసే ఉంటారు. ఆమె కూడా ఇలానే స్పేస్కి వెళ్ళడం జరిగింది క్రూ 7 members క్రూతో. వైల్ షీఈస్ రిటర్నింగ్ బ్యాక్ ఒక చిన్న మైన్యూర్ మిస్టేక్ ఎంటైర్ టీమ్కి ముందే తెలుసు. బట్ దే టుక్ రిస్క్, ఇట్ విల్ బీ ఓకే అన్నట్టుగా they took risk with unssured measurements and they get back her. ఇంకా ల్యాండింగ్కి 52 seconds అలా ఉన్నా కానీ గాల్లో బ్లాస్ట్ అవ్వడం, 7 చనిపోవడం, ఇట్ బికమ్ అ బ్లాక్ డే ఇన్ స్పేస్ మాట. సో సిన్స్ దెన్ హ్యూమన్స్ ట్రావెలింగ్కి స్పేస్ రిలేటెడ్ నాసా కానీ ఏ స్పేస్ ఏజెన్సీ అయినా దే ఆర్ బీయింగ్ వెరీ పర్టికులర్ అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు సునీత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నాసా కానీ బోయింగ్ కానీ ఇద్దరు ఎవరు కూడా అన్ష్యూర్డ్ డెసిషన్స్ కానీ అన్ష్యూర్డ్ థింగ్స్తో వాళ్ళిద్దరిని రష్తో వెనక్కి రావాలనుకోకుండా వాళ్ళని అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆపి ద బ్రింగ్ దట్ క్రాఫ్ట్ ఖాళీగానే వెనక్కి తీసుకురావడం జరిగింది. ఓకే. సో లక్కీలీ ఏమైందంటే మంచిగానే వచ్చింది. అది ఎర్త్లో బాగానే ల్యాండ్ అయింది, అంత సేఫ్గానే అయింది. బట్ వీ డిడ్ంట్ వాంట్ టు టేక్ రిస్క్ అండ్ అందుకు ఆపడం జరిగింది. బట్ మీడియా ఈజ్ ప్రొజెక్టింగ్ లైక్
ఏదో కొంతమంది కొంత మీడియా అక్కడ లాక్ అయిపోయారు, ఇంకేదో తప్పిపోయారు స్పేస్ లో అని, లాక్ అయిపోయారు, డేంజర్ లో ఉన్నారు, అండ్ సునీత విలియమ్స్ హెల్త్ పాడైపోయింది, అండ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ I clearly want to tell that అంటే of course 9 days and వెళ్ళి 10 months ఉన్నారంటే it will be different. ఎందుకంటే let's say we plan a 10-day trip to some place, అది ఒక 1 monthకి ఎక్స్టెండ్ అయినా లేదంటే ఎక్స్ట్రా ఒక 3 days ఎక్స్టెండ్ అయినా విల్ హ్యావ్ సమ్ డిస్కంఫర్ట్ మాట, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాంటిది వీఆర్ సెండింగ్ ఈమె ఇమాజిన్ షీ వెంట్ టు స్పేస్ ఫర్ 9 days అండ్ ఇమాజిన్ షీ ఈస్ దేర్ ఫర్ 10 months, ఆల్మోస్ట్ 10 months. డెఫినెట్గా ఆ ప్రిపరేషన్ వాళ్ళలో ఉంటుంది ఆస్ట్రోనాట్స్లో. దే ఆర్ రెడీ ఫర్ అన్ప్లాన్డ్ థింగ్స్ అన్నమాట. సో దే మైట్ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ. లక్కీలీ అది బ్యాడ్ ఎమర్జెన్సీ లాగా అవ్వకుండా ముందే దే స్టాప్డ్ బ్యాక్ అండ్ దే రికవర్డ్ ఏంటి జరిగింది ఏంటని చెప్పేసి. సో మధ్య మధ్యలో కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి కదా. she kept talking from live, she kept saying that she is happy, healthy and all, and she did amazing work, she did amazing research during her 10 months period in space, and she was extremely happy doing all that. అంటే ఈ బచ్ మెల్మోర్ అని సునీత విలియమ్స్ అని ఇద్దరు చాలా యూనో వాళ్ళకి ఇది ఒక అమేజింగ్ ఆపర్చునిటీ లాగానే. దే గాట్ అనదర్ ఛాన్స్ టు వర్క్ ఇన్ స్పేస్ ఫర్ 10 months అండ్ ఒక 3 to 4 days అందులో ఉండి ట్రై చేస్తేనే, లెట్స్ సే మేమున్న ఒక ఎక్స్పెరిమెంట్ని మేము జీరో గ్రావిటీలో ట్రై చేయాలనుకుంటే వీ హ్యావ్ టు బై అ టికెట్ ఆఫ్ 20 lakhs, నియర్లీ 20 lakhs ఆ ప్రైజ్ మాట ఫ్లైట్ది. వీ టేక్ ఇట్ అండ్ వీ గో ఇన్ టు దాట్ అండ్ అది ఒక పారాబోలిక్ ఫ్లైట్ మాట. ఒక 1 minute లెట్స్ సే ఒక 1 minute జీరో గ్రావిటీ ఉంటుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఆ ఫ్లైట్లో మేము జస్ట్ ఏదో ఒక మా ఎక్స్పెరిమెంట్ని అలా ఎక్స్పీరియన్స్ అయ్యి పెట్టడానికి వీ హ్యావ్ టు స్పెండ్ దట్ హ్యూజ్ అమౌంట్. అండ్ అలాంటి దాంట్లో కూడా మేము ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్స్పెరిమెంట్ని ఫిల్ చేయలేం. బట్ దే గాట్ అన్ ఆపర్చునిటీ టు బీ దేర్ అండ్ ఒక 10 months అంటే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దేర్ ప్రాజెక్ట్స్ కదా. సో ఇప్పుడు 10 months అక్కడ సునీత విలియమ్స్ ఉన్నారు అంటే తన ఫుడ్ కానీ అలాగే స్లీప్ కానివ్వండి అవన్నీ ఎలా ఉండొచ్చు అసలు ఆ ఏజ్లో? వెన్ వీ కన్సిడర్ హర్ ఏజ్ అంటే 59, అఫ్ కోర్స్ షీ ఈస్ ఎల్డర్, బట్ షీ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆస్ట్రోనాట్స్ ఇన్ నాసా. అండ్ అంటే ఇప్పుడు ఒక స్పేస్ మిషన్కి సెలెక్ట్ అయ్యి పంపించాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ పారామీటర్స్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ లాట్ ఇంక్లూడ్స్ అన్నమాట. మల్టిపుల్ బాడీ చెకప్స్ అండ్ అన్నీ జరిగి వన్స్ దే ఆర్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ ఫిట్ ఇనఫ్ టు గో, ఓన్లీ దెన్ దే విల్ గెట్ అ కాల్ టు గో ఆన్ అన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ దే విల్ మెయింటైన్ దట్ వన్స్ ఇఫ్ యు ఆర్ ఎ నాసా ఆస్ట్రోనాట్ you are in their thing mata, you have to maintain everything, you have to calculate out everything. And she అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోవడం వల్ల షీ సర్వైవింగ్ ఆన్ వాటర్ అండ్ అలా. సి దే అఫ్ కోర్స్ దే హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ అండి, కొంచెమే ఉంటుంది, లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, లిమిటెడ్ వాటర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మన స్వెట్ నుండి వచ్చే మాలిక్యూల్స్ నుండి కూడా వాటర్ని తీసి యూరిన్లోంచి కూడా ఫిల్టరైజేషన్ చేసి వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తారు అన్నమాట. సో ఎనీథింగ్ యూరిన్కి వెళ్ళినా ఆ వాటర్ని వేస్ట్ చేయరు, ఎనీ కంటెంట్ ఇన్ ద మాయిశ్చర్లోంచి కూడా తీసుకుని దే విల్ ఫిల్టర్ అండ్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ, రీసైక్లింగ్ అన్నట్టు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, 6 monthsకి సరిపడా స్టోరేజ్, ఎక్స్ట్రా ఫుడ్ ఉంటుంది, వీళ్ళు తీసుకెళ్ళిన ఫుడ్ ఉంటుంది. ఆల్సో వెన్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ దే విల్ హ్యావ్ టు డూ దిస్ రేషన్ మేనేజ్మెంట్ అన్నమాట. వాళ్ళకి ఇచ్చిన రేషన్లో కొంచెం మేనేజ్ చేసుకుని దే విల్ హ్యావ్ ఫుడ్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఫుడ్ లగేజ్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది, దే విల్ సప్లై ఫుడ్. అంటే మీరు అనొచ్చు ఒక క్రాఫ్ట్ పోతే ఇప్పుడే మనం అంటే ఇన్నాళ్ళకి వరకు ఎందుకు వెయిట్ చేయాలి, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంతే మీరు ఇంకొక దాన్ని పంపించి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ అన్నమాట. ఇట్ ఫర్ స్పేస్ దెర్ ఆర్ సమ్ సర్టైన్ స్పేస్ లా అండ్ సమ్ పాయింట్స్ దట్ దే హ్యావ్ టు కన్సిడర్. అండ్ అలాంగ్ విత్ దాట్ చాలా పారామీటర్స్ని మైండ్లోకి తీసుకున్న తర్వాత దే విల్ ప్లాన్ అ మిషన్.
సో ఒక క్రాఫ్ట్ మల్టిపుల్ టెస్టింగ్స్ ప్రొసీజర్స్ అన్నీ అయిన తర్వాతనే ఇట్ ఈస్ సర్టిఫైడ్ టు గో టు లో ఎర్త్ ఆర్బిట్, సో జీరో గ్రావిటీ. సో దట్స్ అందుకే అన్ని రోజులు డిలే అవ్వడం జరిగిందనమాట. సునీత విలియమ్స్ చాలాసార్లు లైవ్లో కనెక్ట్ అయినప్పుడు ఇలా తేలుతున్నట్లుగా అనిపించారు. అది ఎలా ఫ్లోటింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి? సో మన ఎర్త్లో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్న ఒక గురుత్వాకర్షణ శక్తి మన భూమి మీద ఉంటుంది. అది ఎర్త్ నుండి ఒక సర్టైన్ లెవెల్ ఆఫ్ హైట్కి వెళ్ళిన తర్వాత అది ఉండదు. సో ఆ పుల్లింగ్ ఫోర్స్ అనేది ఉండదు. ఏదైనా ఆబ్జెక్ట్ వదిలేస్తే ఇట్ విల్ డోంట్ ఫాల్ డౌన్. దట్ ఈస్ వాట్ వి కాల్ జీరో గ్రావిటీ. ఆ గ్రావిటీ లేకపోవడాన్ని, ఆ గ్రావిటేషనల్ పుల్ లేకపోవడాన్ని వి కాల్ ఇట్ జీరో గ్రావిటీ. సో అల్టిమేట్లీ మనం ఫుడ్ అయినా ఏదైనా గాల్లో తేలుతూనే ఉంటుంది. వాటర్ అయినా ఇఫ్ యూ పుష్ అవుట్ అంటే అక్కడ వాటర్ బయటకు వదిలినా గాల్లో ఫ్లోట్ అవుతూనే ఉంటుంది, కానీ ఇట్ వోంట్ యునో అలా స్ప్రెడ్ కింద కూర్చున్నట్లు రిలాక్స్ అవుతున్నట్లు ఉండదు. నో, దట్ ఈస్ వై వి డోంట్ హ్యావ్ దట్ మజిల్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో పడుకోవడం కూడా వాళ్ళని వాళ్ళు లాక్ చేసుకుని దే స్లీప్, దే బక్కుల్ అప్ అండ్ దే స్లీప్, అంటే వాళ్ళకి అలా ఫ్లోట్ అయ్యి వెళ్ళిపోకుండా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ల్యాండ్ అయిన తర్వాత తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మీరు అన్నట్లుగానే జీరో గ్రావిటీలో 9 months తను అలాగే ఉండి అలా ఫ్లోట్ అవుతూనే తినడం, తాగడం, పడుకోవడం అన్నీ అలాగే జరిగినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండొచ్చు? తన లైఫ్ స్టైల్ మారడానికి, చేంజ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? అంటే ఇట్ డిపెండ్స్. వాళ్ళతో పాటు రీసెంట్గా వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, 9-10 months నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లెట్స్ సే వి ట్రావెల్డ్ ఇన్ అ ట్రైన్, స్ట్రేట్ ఒక 3 days ఒక ట్రైన్లో జర్నీ చేసాం. బయటికి మనం ప్లాట్ఫామ్ మీదకి దిగ్గానే విల్ ఫీల్ ద మూమెంట్. ఆ ట్రైన్ మూమెంట్ మన బాడీలో ఇంకా కొంచెం అలానే ఉంటుంది. లెట్స్ సే వి వెంట్ టు స్విమ్మింగ్ పూల్. మనం పూల్లో ఒక 1 hour అలాగా స్విమ్ చేయడం, ఫ్లోట్ అవ్వడం అయిన తర్వాత బయటకు వస్తే ఆ వెయిట్లెస్నెస్ అన్నది మన బాడీ ఫీల్ అవుతుంది అట్లీస్ట్ ఫర్ అ మినిట్. యాజ్ ఎ స్కూబా డైవర్ నేను ఓషన్ కిందకి వెళ్ళి అండర్ సచ్ ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్ అండ్ మళ్ళీ పైకి వస్తే స్టిల్ ఫీల్ దట్ ఆ బాడీ వెయిట్లెస్నెస్ అదంతా కనిపిస్తుంది నాకు. ఇమాజిన్ షీఈస్ ఇన్ జీరో గ్రావిటీ, అసలు మజిల్ స్ట్రెంత్ యూస్ చేయకుండా షీఈస్ ఇన్ అంటే మన ఎర్త్ మీద బాడీలో బ్లడ్ ప్రెషర్ ఒకలాగా పంప్ అయితే వెన్ ఇట్ గోస్ టు స్పేస్ ఇట్ పంప్స్ డిఫరెంట్లీ అనమాట. మజిల్ లాస్ అనేది కూడా ఉంటుంది. దానివల్ల లోవర్ బాడీలో they'll have some changes and at the same time వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ మారడం, చాలా డిజీనెస్ అండ్ they'll face some eyesight issues also. సో ఇవన్నీ బయటకు రాగానే సునిత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ అండ్ అదర్ ఆస్ట్రోనాట్, ఎనీ ఆస్ట్రోనాట్ హూ కమ్స్ బ్యాక్ డౌన్ టు ఎర్త్ విల్ బీ లైక్ అ బేబీ ఫర్ సమ్ టైమ్ మాట. దే కాంట్ వాక్, కొన్ని రోజులు నడవలేకపోవడం, ఆ మజిల్ స్ట్రెంగ్త్ మళ్ళీ మనం రీగెయిన్ చేసి అది వచ్చే వరకు వాళ్ళు ల్యాండ్ అయిన వెంటనే దే విల్ గో టు మెడికల్ కేర్. కొన్ని రోజులు ఆ మెడికల్ కేర్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ ఉంచి తర్వాత వన్స్ దే ఆర్ ఫిట్ అండ్ ఫైన్ దే విల్ బీ సెండ్ బ్యాక్ టు హోమ్స్ అనమాట. మీరు అన్నారు ఇంతకుముందు చాలామంది అక్కడికి స్పేస్కి వెళ్ళిన ఆస్ట్రోనాట్లు ఉన్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అవన్నీ కూడా అని చెప్పి అన్నారు. అంటే ఈ మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ స్పేస్లో? సో ఏ ఆస్ట్రోనాట్కి యూనో అందరూ ఒక ఫార్మాట్ని ఫాలో అవ్వరండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక మిషన్ మీద వెళ్ళారు, మీతో పాటు ఇంకొక వీక్లో నేను వచ్చాను అనుకో, లెట్స్ సే మీరు నాకన్నా ముందు రాకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు, నేను ఇంకా ముందే రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్పస్ దట్ వీఆర్ గోయింగ్. ఒక మిషన్ మీద మనం ఎందుకు వెళ్తున్నాం అన్న పాయింట్, దానికి ఎన్ని రోజులు పడుతుంది, మనం ఎన్ని రోజులు అక్కడ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు వస్తారు, ఇట్స్ ఎ వెరీ ప్రీ ప్లాన్డ్ ప్రొసీజర్ అనమాట. సో ఒకళ్ళు అంటే కొంతమంది దే ఆర్ లైక్ 10 months ఉన్నారు ఆమె, ఇట్స్ ఎ వెరీ లాంగ్ అనుకుంటున్నారు, కానీ 1 year కన్నా ఇంకా 2 months ఎక్కువ ఉన్న ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. 500 days 600 days కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో షీఈస్ నాట్ ద ఫస్ట్ వన్ హూ స్టేడ్ ఫర్ లాంగర్ అనమాట. ఓకే, తను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మెడికల్ చెకప్స్ కూడా చేస్తారని విన్నాము. మీరు స్పేస్లోకి వెళ్ళడానికి ఏవైతే మెడికల్ చెకప్స్ చేస్తారో వచ్చిన తర్వాత కూడా అవే మెడికల్ చెకప్స్ అనేవి చేస్తూ ఉంటారా? ఎలా తను ఫిట్ అని చెప్తారు? సో I'm not really sure about the test that they're gonna conduct. Definitely whole body checkup అనేది జరుగుతుంది, that's for sure. Pin to toe everything they'll have to monitor with her.
because she was not on earth. Firstly, she was in a different place where there is no gravity and no atmosphere, so yeah. ఓకే, అక్కడ ఏమి అంటే 9 డేస్కి కొన్ని విషయాలు కనుగొనడానికి తను వెళ్ళారు. ఈ 10 monthsలో ఇంకా తను ఏం తెలుసుకొని ఉండొచ్చు అనుకుంటున్నారు? సో the major I believe that the major reason to go to space అంటే సునీత విలియమ్స్ సెకండ్ టైం వెళ్ళడానికి మేజర్ రీజన్ ఈ స్టార్లైనర్ యొక్క ఈ స్టార్లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ మెకానిజం టెస్టింగ్ కోసమే ది వెంట్. సో ద హోల్ పాయింట్ ఇస్ టు టెస్ట్ దర్ క్రాఫ్ట్, బోయింగ్స్ క్రాఫ్ట్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటి, దే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ దెమ్. సో అల్టిమేట్లీ ద రీసెర్చ్ వాస్ డన్. అంటే ఎట్లా అంటే ఇంకా రిటర్న్ ఎర్త్ వచ్చిన తర్వాత ఈ బోయింగ్ వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో దానికి ఈ సునీత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ ఇస్ మేజర్ పీపుల్ హూ కెన్ హెల్ప్ దెమ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అనమాట. సో వాళ్ళది మేజర్ రీజన్ అదే. అండ్ దే వర్ ఇన్ 10 months ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ షీ వర్క్డ్ ఆన్ సమ్ హైడ్రోపోనిక్ సిస్టమ్స్ అండ్ ఫుడ్ కల్టివేషన్. అండ్ ఈ 10 months వాళ్ళు ప్రాపర్గా మంచిగా ఈ రీసెర్చ్ రిలేటెడే వాళ్ళు యూటిలైజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, అక్కడ అన్ని మంత్స్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా బాత్ అనేది ఉంటుందా అండి? స్నానం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? యా, డెఫినెట్గా బాతింగ్ అన్నది ఉంటుంది, కానీ రెగ్యులర్ బాతింగ్ స్టైల్ కాదు. ఓకే, దే విల్ హ్యావ్ అ ఫీమేల్ మాడ్యూల్ అండ్ మేల్ మాడ్యూల్. అండ్ పాటీ ఐ మీన్ టాయిలెట్ అండ్ పాటీ విల్ బి అది ఒక సక్షన్ లాగా జరుగుతుంది. అండ్ బాడీ కూడా ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు క్లీన్ అప్, అంటే ఒక ర్యాప్ లాగా చేసుకుని ఒక్క సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కూడా అంటే ఎటు వెళ్ళకూడదు. లైక్ యూ డింట్ లెట్ ఇట్ గో ఫ్రీలీ, అలా వదిలేయకూడదు. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఆల్సో, మీరు ఫుడ్ గురించి అడిగినప్పుడు ఎలా తింటారు వాళ్ళు అని ఆలోచిస్తే ఇట్స్ డిహైడ్రేటెడ్ ఫుడ్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్యాక్డ్ అనమాట. బేక్ చేసుకోవడానికి అక్కడ ఉండదు. లెట్స్ ఏ పిజ్జా, దే హ్యావ్ అకేషనల్ పిజ్జా డే, పిజ్జా నైట్ అని చెప్పొచ్చు. సో జస్ట్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ టు టేస్ట్ దోస్ హోమ్ ఐ మీన్ ట్రెడిషన్స్ అన్నట్టు. సో దే యూజువల్లీ హ్యావ్ పిజ్జా కాబట్టి దే ఈట్ పిజ్జా. ఆ పిజ్జా కూడా ఎలా అంటే దే విల్ ప్యాక్ ఎవ్రీథింగ్. ఆ పిజ్జా మీద ఉన్న సాసేజెస్ అంటే ఏది కూడా అలా ఫ్రీగా ఉండేలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అండ్ packed in such a way that it doesn't flow అన్నమాట. ఓన్లీ జస్ట్ ఓపెన్ చేసుకుని వార్మ్ చేసుకుని తినేలా తప్పితే బేక్ చేసుకునే ఛాన్స్ ఉండదు అన్నమాట. అన్ని డేస్ అలాంటి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా కదండి? నో నాట్ ఎవ్రీడే పిజ్జా కాదు, దే ఆర్ ఆన్ ఎ ప్రాపర్ డైట్. కానీ వన్ నైట్, ఒక నైట్ దే విల్ హ్యావ్ దిస్ పిజ్జా నైట్ అని ఆ రోజు లైవ్కి వచ్చి దే విల్ డూ ఆల్ దట్ లైవ్, యూట్యూబ్ లైవ్ అండ్ ఆల్. ఓకే, అప్పుడు అలా లైవ్ ఇచ్చినప్పుడు మాత్రమే, జస్ట్ వన్స్. ఓకే ఓకే, ఆ తర్వాత ఎలా ఉంటుంది మరి? దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఫుడ్. ఐ యామ్ నాట్ రియల్లీ ష్యూర్. ఏదైనా మనకి ఏది కావాలంటే అది తినొచ్చా? నో, అంటే మీరు restrictions ఉంటాయి డెఫినెట్ గా. they'll plan their diet according to the person and they'll have అన్నమాట. ఓకే, మీరు ఎప్పుడైనా మాట్లాడారా సునీత విలియమ్స్ తో? యా, వన్స్ during a live session and I didn't met with her but I was about to meet her. కానీ I had to come back. నేను ఇండియా రావడం జరిగింది and then she went on this mission and I didn't get that opportunity to meet her. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారి తనని కలిసారు, ఇప్పుడు తన గురించే మాట్లాడుతున్నారు? Of course she's already an inspiration to me, including Kalpana Chawla, Sunitha Williams. They have the roots of India and I'm an Indian who is aiming to stars. నేను కూడా అదే పాత్లో వెళ్ళాలనుకుంటున్నాను. డెఫినెట్లీ దే ఆర్ లైక్ మై గైడింగ్ లైట్స్ ఫర్ షూర్. కానీ వెన్ ఐ టాక్ టు హర్ ఐ సీరియస్లీ ఫెల్ట్ ఆమె ఒక మదర్ బాండింగ్ లాగానే. అంటే షీఈస్ నాట్ లైక్ ఐవ్ సీన్ పీపుల్ బీయింగ్ రూడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అంటే షీఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కైండ్ అండ్ అంటే చాలా మోటివేటింగ్గా, ఎంకరేజింగ్గా. During the live session, the way she is explaining, the way she is encouraging or motivating next generations always inspires me. And even when we ask a question, she definitely reply like a mother. So I feel like nice, very nice. మీరు తను ఇక్కడికి వస్తూ ఉన్నారు కదా, మళ్ళీ ఏమన్నా కలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా మీ నుంచి? I really hope I'll meet her someday.
అంటే కల్పన చావ్లాని కలవలేకపోయాను డెఫినెట్లీ. అండ్ ఆమెతో పాటు ఆమె ఫస్ట్ మిషన్లో వెళ్ళిన ఆయన నేను కలవడం జరిగింది, హూ ఇస్ విన్స్టన్ స్కాట్. అండ్ నేను నా IIAS సబాటోరియల్ ఫ్లైట్ ట్రైనింగ్ అప్పుడు హీజ్ ఆర్ మెంటర్ అనమాట. అండ్ ఆయన చెప్తున్నారు దట్ కల్పన చావ్లా ఇస్ అన్ అమేజింగ్ ఉమెన్. ఒక్కసారి ఆమెతో వర్క్ చేసిన, అంటే ఒక్కసారి స్పేస్లోకి ఆమెతో వెళ్ళొచ్చిన, he still cherish how కల్పన చావ్లా సపోర్టెడ్ హిమ్, ఎంత మంచిగా ఆమె ఈయనకి సపోర్ట్ ఇచ్చింది. అండ్ హీఈస్ ఎల్డర్ నౌ, కానీ హీ స్టిల్ ప్రైజింగ్ ఒక ఇండియన్ ఉమెన్. అదే టైంలో నన్ను కూడా హీ వాజ్ టాకింగ్ దట్ Jahnavi, you have to bring those moments back but safely అన్నట్టుగా కూడా he talked to me and I felt really happy. అంటే ఆమె చనిపోయి చాలా ఏళ్ళైనా కూడా we're still talking about her, we're still talking about her work and her courageous decisions కానీ moments కానీ. సో I feel very proud. ఓకే, సక్సెస్ఫుల్గానే చెప్పాలి. ఇప్పుడు సునీత విలియమ్స్ మళ్ళీ రిటర్న్ జర్నీ నిజంగా సక్సెస్ఫుల్లే అనుకోవాలి. కొంతమంది మీరన్నట్లుగా అక్కడ స్ట్రక్ అయిపోయారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తిరిగి భూమి మీదకి రావడం కష్టమేనా అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది రేస్ చేశారు. అలా కాకుండా తను చాలా హెల్దీగా, తను అనుకున్న కంటే మీరు అన్నారు చాలా ఇది తన వర్క్లో గుడ్ ఆపర్చునిటీ అనుకోవాలి అని, అలాగే అనుకుందాం మనం కూడా. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి తను చాలా ఇన్స్పిరేషన్ కదా. అంటే ఇప్పుడు ఈమె ఎలా అంటే ఇప్పుడు స్పేస్కి వెళ్ళారు, అక్కడ వదిలేశారు అన్న పాయింట్లో చాలా మంది మాట్లాడారు, అంటే అలాగే అంతవరకే దే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అదే నమ్ముతున్నారు. బేసిక్గా ద యాక్చువల్ థింగ్ ఈజ్ there is some technical issue and they postponed it, just postpone చేసుకోవడం జరిగింది. I don't say that she's 100% healthy. Of course she'll have to face some issues. అంటే ప్రిపేర్ అయ్యింది ఒకదానికి ఇంకొక దానికి వీఆర్ ఫేసింగ్. అంటే ఆస్ట్రోనాట్స్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ అన్ప్లాన్ మాట. సో డెఫినెట్గా దే ఆర్ నాట్ దట్ స్కేర్డ్. అంత భయపడే వాళ్ళు అయితే దే డోంట్ గో టు స్పేస్ ఫస్ట్లీ. దే ఆర్ దాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు గో టు స్పేస్ అండ్ ఫేస్ దోస్ సిచ్యువేషన్స్. సో దే ఆర్ దట్ స్ట్రాంగ్ ఇనఫ్ కాబట్టే ఈరోజు అంత డిలే అయినా షీఈ్ విత్ అ వెరీ హ్యాపీ అండ్ స్మైలింగ్ ఫేస్తో అలానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ జాహ్నవి గారు. ఇప్పుడు సునీత విలియమ్స్ గురించి మీతో మాట్లాడాము. ఆ తర్వాత మీరు స్పేస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ట్రైనింగ్ అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు లైవ్లో కూడా తను డైరెక్ట్గా స్పేస్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుందా మేబీ? No. మేము వీఆర్ లైక్ వెరీ బిగినర్స్, లైక్ వీఆర్ బిల్డింగ్ అ పాత్ టు రీచ్ స్పేస్. బట్ షీఈస్ ఇన్ టు స్పేస్ ఆల్రెడీ. అంటే ఆమె షీ ఈస్ బార్న్ అండ్ బాట్ అప్ అమెరికన్, బట్ హర్ ఫాదర్ ఈస్ హ్యావింగ్ రూట్స్ ఆఫ్ ఇండియా, బట్ షీ ఈస్ స్టిల్ హ్యావింగ్ అ రూట్స్ ఆఫ్ ఇండియా. అండ్ కల్పన చావ్లా గారు ఇంకొక వేలో వెళ్ళారు, లైక్ షీ డిడ్ హర్ బ్యాచులర్స్ డిగ్రీ అండ్ దెన్ గో టు then moved to USA and then slowly got into NASA. అలా చేశారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ ఉంటుంది అండ్ ఐఎమ్ ఇన్ టు అ డిఫరెంట్ పాత్. అలా నేను పైలట్ ట్రైనింగ్ నుండి, సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాత్ అన్నమాట. ఓకే, అలా డిఫరెంట్ కేటగిరీస్లో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు 59 ఇయర్స్ కదా, దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? 59 ఇయర్స్లో కూడా అంత హెల్తీగా అంత స్ట్రాంగ్గా ఉండి తను స్పేస్లోకి వెళ్ళడానికి తను ఆ ఫిట్నెస్ కానివ్వండి అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇంక ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? సో ద సెలెక్షన్ ప్రాసెస్ హ్యాస్ ఏజ్ లిమిట్. The minimum I've seen was 24, maximum 35. Okay. To get selected as an astronaut or any astronaut. But when we talk about going into space, age limit ante based on our medical conditions. So the whole point is we have to be strong and fit enough to go to space. అలా ఇంకొకరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఖచ్చితంగా. ఓకే అండి, చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు మీ గురించి అండ్ సునీత విలియమ్స్ గారి గురించి కూడా. చాలామంది నెగిటివ్గా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆమె చాలా హ్యాపీగా అండ్ స్ట్రాంగ్గా వెనక్కి వస్తూ ఉన్నారు. మనం కూడా తనతో త్వరలోనే తన ఇంటికి వెళ్ళాలి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అండ్ అలాగే మనందరితో కూడా మాట్లాడాలి మీడియా ద్వారా అనుకుంటున్నాం.
యాక్చువల్లీ రీఎంట్రీ ఫేజ్ ఇస్ ద మేజర్ ఫేజ్ మాట. అంటే చాలా మల్టిపుల్ స్టేజెస్ నుండి షీ హ్యావ్ టు క్రాస్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ షీ హ్యావ్ టు రీచ్ ఎర్త్. ఇట్స్ నాట్ సింపుల్. ఎవ్రీ మూమెంట్ ఈస్ లైక్ దీనికి కూడా 3 స్టెప్స్ ఉంటాయని అన్నారు ఎర్త్లోకి రావడానికి. రీఎంట్రీ ఫేజ్లోనే ఒక్కొక్కటి ఉంటుంది. మెయిన్లీ హీట్ షీల్డ్ మాట. హీట్ షీల్డ్లో కానీ ఒక్కొక్కసారి క్యాప్స్యూల్ ట్రాజెక్టరీ మారడం అలా కొన్ని ఉంటాయి. అన్ని సక్సెస్ఫుల్గా జరిగి షీల్ స్ప్లాష్ డౌన్ ఇన్ ఫ్లోరిడా బే అండ్ అట్లాంటిక్ ఓషన్ అండ్ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అండ్ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న వాళ్ళు అనుకున్నట్లుగానే అంత కష్టమైన సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయా? దిస్ ఇస్ దర్ వెరీ ఫస్ట్ టైం మాట. ఆ క్రాఫ్ట్లో ఫస్ట్ టైం. సో అదొక టెస్ట్ లాగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత లాక్ అయిపోయారు, ఇంకేదో తప్పిపోయారు స్పేస్ లో అని లాక్ అయిపోయారు, డేంజర్ లో ఉన్నారు. అండ్ దేర్ సునీత విలియమ్స్ హెల్త్ పాడైపోయింది అండ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక ఎక్స్పెరిమెంట్ మేము జీరో గ్రావిటీలో ట్రై చేయాలనుకుంటే వీ హ్యావ్ టు బై అ టికెట్ ఆఫ్ 20 lakhs. నియర్లీ 20 lakhs ఆ ప్రైజ్ మాట ఫ్లైట్ది. ఇంక్లూడింగ్ మన స్వెట్ నుండి వచ్చే మాలిక్యూల్స్ నుండి కూడా వాటర్ని తీసి యూరిన్లోంచి కూడా ఫిల్టరైజేషన్ చేసి వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తారు అన్నమాట. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారి తనని కలిసారు, ఇప్పుడు తన గురించే మాట్లాడుతున్నారు? Of course she's already an inspiration to me, including Kalpana Chawla, Sunitha Williams. They have the roots of India and I'm an Indian who is aiming to stars.